పొదలకూరు పరిసర ప్రాంతాలలో డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి పొదలకూరు మండలంకు 5 పడకల డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి కలిసి అల్లీపురంలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణంను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా సీఎం చంద్రబాబు అనేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టింగుల కొరతకు త్వరలోనే పరిష్కారం చూపుతామని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించబోతున్నామన్నారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆస్పత్రి మౌలిక సదుపాయాల కోసం రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ఎంపీ ల్యాండ్స్ ద్వారా 30 లక్షలు ప్రకటించారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మండల నాయకులు తదితరులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా ఇతరత్ర కారణాలుగా డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వారి కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి 5 పడకల డయాలసిస్ సెంటర్ని పొదలకూరుకి మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ ప్రారంభం కూడా చేయడం కోసం వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా అల్లీపురంలో ఉంటున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కాస్త మౌలిక సదుపాయాల కొరత ఉండడం, కాంపౌండ్ వాల్ ఇతరత్ర కొరత వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దానికి ఎస్టిమేట్ కూడా 1,25,00,000 వేయగా పక్కనే ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్రావు గారిని కోరగా వారు వెంటనే స్పందించి 30 లక్షలు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ ఆసుపత్రి మౌలిక సదుపాయాల కోసం వారు ఇస్తానని, మంజూరు చేస్తానని వారు ప్రకటించారు. వారికి అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక చర్యలు చేపడుతున్నారు. ఉన్న వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ కొరతలు ఉంటే, వైద్య సిబ్బంది కొరత ఉంటే వాటి నియామకాలు కూడా చేపడుతున్నాం. దాదాపు సెకండరీ హెల్త్లో ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చే వాళ్ళు 300 మంది ఉండగా కొత్తగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా నియామకాలు చేపట్టి 300 మంది దాకా తీసుకుంటున్నాం. తద్వారా ఈ సెకండరీ హెల్త్లో ఈ స్పెషలిస్టుల కొరత లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తూ అవసరమైతే వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని నియామకాలు చేపడుతున్నాం. అనేక కొరతలు ఉన్నాయి. మీరు చూస్తే ఈ ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 పోస్టులు ఉంటే ఇవాళ కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. 273 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. మీరు నెల్లూరు జీజీహెచ్కి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత పైనుంచి కింది దాకా. ఇటీవల 17 టీచింగ్ హాస్పిటల్ని సమీక్ష నిర్వహించి ఆడిట్ చేస్తే దాదాపు 725 ఎంఎన్ఓల ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధులను గుర్తించి, లేదా డయాబెటీస్ కానీ, లేదా హైపర్ టెన్షన్ కానీ, లేదా కిడ్నీ డిసీజెస్ కానీ, లేదా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేకపోతే సిఓపీడీస్ కానీ, లేదా ట్రామా కానీ, ఇట్లాంటి వ్యాధులను గుర్తించి ఆ మ్యాపింగ్ చేసి, జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి తదనుగుణంగా వీటిని ఇవాళ వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మిషన్ లెర్నింగ్ వాడుకొని అనుసంధానం చేసి వారికి ఒక మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తున్నాం. ఆ సమస్యను ఇవాళ నివారించడానికి ప్రయత్నం చేయడం, లేదా దానికి సరైన చికిత్స అందించి ఇవాళ రాష్ట్రంలోని 5,30,00,000 పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకున్నారు. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.